అసలు ఎవరి వాసంశెట్టి సుభాష్? ఒక్క పిలిపిస్తే లక్షల మంది జనం ఎలా హాజరవుతున్నారు? బీసీ సామాజిక వర్గంలో అత్యధిక జనాభా కలిగిన శెట్టిబలిజ సామాజిక వర్గం శెట్టిబలిజ బాహుబలిగా ఈయన్ని ఎందుకు చూస్తుంది? ఉభయ గోదావరి జిల్లాల్లో ఎప్పుడు పోట్లాడుకునే కాపు శెట్టిబలిజల మధ్య ఐక్యత కుదిరించి స్నేహభావంతో మెలిగేలా ఎలా చేయగలిగాడు? వైఎస్ఆర్సీపీ పార్టీ పదవులు ఇస్తామని చెప్పి బుజ్జగించినప్పటికీ వాటిని సున్నితంగా తిరస్కరించి ఈ నెల 20వ తేదీన టీడీపీ పార్టీలో జాయిన్ అవడానికి గల కారణం ఏంటి? ఈ వీడియోలో వాసంశెట్టి సుభాష్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి టీడీపీలో జాయిన్ అయ్యేంత వరకు ఉన్న ఆయన జర్నీ ఒక్కసారి తెలుసుకుందాం. వాసంశెట్టి సుభాష్ ఉభయ గోదావరి జిల్లాలో ఈయన పేరు తెలియదంటే అతిశయోక్తి కాదు. ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆరంభించినప్పటి నుండి అదే పార్టీలో విధేయుడిగా కొనసాగుతూ వచ్చారు నిన్నటి వరకు. ఈయన గతంలో కూడా చాలా సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేవారు. ముఖ్యంగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఏదైనా ఆపరేషన్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే కనుక వాళ్ళకి ఆర్థికంగా సాయాలు చేసి ఎన్నో ఆపరేషన్లకు తోడ్పడ్డారు. అలాగే ఎవరైనా నిరుపేదలు చదువుకోలేని స్థితిలో ఉన్నట్లయితే కూడా వాళ్ళని దత్తత తీసుకుని మరి చదివించేవారు. విద్యాపరంగా దత్తత తీసుకుని చదివించేవారు ఈయన తండ్రి సత్యం గారు కూడా. అలా ఎన్నో కార్యక్రమాల్లో ఎక్కువ సేవా కార్యక్రమాల్లో ఈయన పాల్గొనేవారు నిరంతరం. అలా ఎక్కువగా సేవా కార్యక్రమంలో పాల్గొనడం వల్లేనేమో మేబీ శెట్టిబలిజ సామాజిక వర్గం ఈయన్ని ఓన్ చేసుకోవడం మొదలెట్టింది. ఈయన సాధారణంగా శెట్టిబలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అందువల్లే ఈయన్ని శెట్టిబలి సామాజిక వర్గం ఓన్ చేసుకోవడం మొదలెట్టింది. ముఖ్యంగా శెట్టిబలి సామాజిక వర్గంలో ఉన్న యువత అయితే ఈయన్ని మినీ గాడ్లాగా చూస్తుందంటే అతిశయోక్తి కాదు. మీరు ఎక్కడ ఏ విలేజ్లోకి వెళ్ళినా కానీ ఎక్కడ చూసినా శెట్టిబలి సంఘం ఉందంటే అక్కడ వాసంశెట్టి సుభాష్ గారి ఫ్లెక్సీలు కనబడడం ఇవన్నీ సర్వసాధారణం. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ శెట్టిబలి సామాజిక వర్గానికి చెందిన యువత ఎక్కువగా సోషల్ మీడియాలో వాసంశెట్టి సుభాష్ గారి ఫొటోస్ హల్చల్ చేయడం, అంతెందుకు ఒక 80% యువత శెట్టిబలి జిల్లాలో వాట్సాప్ డీపీలు కానీ ఫేస్బుక్ డీపీలు కూడా వాసంశెట్టి సుభాష్ గారు పెట్టుకుంటాయంటే అతిశయోక్తి కాదు. అప్పటి వరకు ఈయన పార్టీకి చాలా విధేయుడిగా ఉండేవారు. కానీ ఎప్పుడైతే శెట్టిబలి సామాజిక వర్గం ఈయన్ని ఓన్ చేసుకోవడం ఎప్పుడు మొదలుపెట్టిందో, ఎప్పుడైతే విపరీతంగా ఫాలోయింగ్ రోజు రోజుకి పెరగడం మొదలుపెట్టిందో అప్పుడే స్థానికంగా ఉండే వైసీపీ నాయకులు కొంతమందికి మింగుడు పడలేదు. అప్పటి నుంచి ఈయన్ని ఎలా తగ్గించాలి, ఎలా పార్టీ దూరం చేయాలి అని చెప్పి పన్నాగం పన్నుతున్న సమయంలో సరిగ్గా అదే సమయానికే ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకి అయితే సంసిద్ధం అయ్యింది. ఆ టైంలో ముందుగా కోనసీమ జిల్లా అని చెప్పి ప్రకటించడం జరిగింది. అప్పుడు పలు వర్గాలు వ్యతిరేకించాయి. ఆ వ్యతిరేకించిన వారిలో వాసంశెట్టి సుభాష్ గారు కూడా ఉన్నారు. అంబేద్కర్ గారి పేరు పెడితే మా జిల్లాకు గౌరవంగా ఉంటుంది. సో పార్టీ మా జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టాలని చెప్పి ఈయన విన్నవించుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఈయనతో పాటు కొన్ని సంఘాలు కూడా గట్టిగా పోరాడడం వల్ల ప్రభుత్వం దిగివచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోనసీమ జిల్లాగా పేరు మార్చడం జరిగింది. ఇలా పేరు మార్చడం జరగడం తర్వాత అమలాపురంలో ఆ కోనసీమ జిల్లాలో జరిగింది ఏంటంటే కోనసీమ జిల్లా సాధన సమితి అని చెప్పి ఒక వర్గం ఏర్పడింది. ఈ వర్గం గట్టిగా పోరాడింది. మా చరిత్ర, మా విలువలు ఇవన్నీ కోనసీమతో ముడిపడి ఉన్నాయి. సో కోనసీమ జిల్లా పేరునే యథావిధిగా ఉంచాలని చెప్పి వీళ్ళు విన్నవించుకున్నారు. అప్పుడు ప్రభుత్వం మీ విన్నపాలు వినడానికి మీకు 30 రోజులు గడువిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు వీళ్ళు కలెక్టర్ ఆఫీస్కి వినతి పత్రాలు ఇవ్వడానికి అయితే యువకులంతా చేరారు. కానీ సుభాష్ గారు మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు మాత్రమే మద్దతు ఇవ్వడం జరిగింది. ఆయన అనుచరులకు కూడా మనం అంబేద్కర్ జిల్లాకే కట్టుబడి ఉన్నాము, నా మద్దతు అటే అని ఆయన ఓపెన్గానే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రకటించిన వెంటనే
వాసంశెట్టి సుభాష్ గారు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి లక్షల రూపాయలతో మందు కాల్పులు కాల్పించి పండుగ వాతావరణంలా సెలబ్రేట్ చేసుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోనసీమ జిల్లా పేరు పెట్టడం పట్ల. ఆ రోజు కలెక్టర్ ఆఫీస్ వద్ద వినతిపత్రాలు ఇవ్వడానికి కోనసీమ సాధన సమితి సభ్యులైతే అక్కడికి వెళ్ళారు. వారికి పోలీసుల మధ్య తోపులాట జరగడం వల్ల అక్కడ యుద్ధ వాతావరణంలాగా అయితే జరిగిన మాట వాస్తవం. అదే సమయానికి స్థానికంగా ఉన్న ఒక మంత్రి గారి నివాసం నిప్పంటుకుందని తెలుసుకున్న కొందరు యువకులైతే కనుక అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా చూడడానికి వెళ్ళడం జరిగింది. ఫోన్లతో ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీయడం, అంటే స్టేటస్ పెట్టుకోవడం కోసం అక్కడికి వెళ్ళారు. సాధారణంగానే ఏదైనా ఇల్లు అంటుకుపోతుందంటే క్యూరియాసిటీ తోటి ఎవరైనా సరే వెళ్ళడం సహజం. అదేవిధంగా అక్కడికి కొంతమంది యువకులైతే చేరుకోవడం జరిగింది. వాళ్ళని కూడా కేసులు ఇరికించడం జరిగింది. అలా వెళ్ళిన పాపానికి, అలా ఫోన్లతో ఫోటోలు తీసిన పాపానికి వాళ్ళను కూడా ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది. అంతెందుకండి, మీకు ఒక విషయం చెప్పాలి. ఆ నివాసంలో ఒక ముసలావిడి చిక్కుకుపోయింది ఆ మంటల్లో. ఒక యువకుడు వెళ్ళి పాపం ఆ ముసలావిడిని కాపాడి తీసుకొచ్చాడు. ఆ కాపాడి తీసుకొచ్చినందుకు గాను నువ్వే అంటి చేసారో బాబు అని చెప్పి అతను కూడా అరెస్ట్ చేసింది ప్రభుత్వం. ఇంకొక విషయం చెప్పాలంటే మీకు, ఒక పోలియో ఉన్న వ్యక్తి 2 కాళ్ళు లేవు, అతనిపై కూడా కేసు పెట్టి ఇల్లంటి చేయడం చెప్పి అరెస్ట్ అయితే చేయడం జరిగిందండి. అలా ఎంతోమందిని అరెస్ట్ అయితే చేశారు. అరెస్ట్ చేసిన టైంలో ఇంటర్నెట్లో కూడా ఆపేయడం జరిగింది. ఈ అరెస్టుల్లో ఎక్కువగా యువకులే ఎక్కువగా ఉన్నారు. అందులోనూ సిట్టిబల్లి సామాజిక వర్గానికి చెందినటువంటి యువకులు ఎక్కువగా ఉన్నారన్నది వాస్తవమే. అలాగని చెప్పి కేవలం సిట్టిబల్జీలు మాత్రమే చిక్కుకోలేదు. ఈ అల్లర్ల కేసులో సిట్టిబల్జీలతో పాటు కాపులు, బీసీలు, ఎస్సీలు కూడా కొంతమంది చిక్కుకున్నారు. అవి నిజంగా ఎలాంటి అరెస్టులు అంటే, అన్ని రోజులు నిర్బంధించి వీళ్ళెవ్వరూ కూడా అందరూ యువకులే. చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు, కొంతమంది కూలి పనికి వెళ్ళేవారు, రోజా పనికి వెళ్తే కానీ పొట్ట నిండని వాళ్ళు, నిరుపేదలు, ఆటోలు తోలుకునే ఆటో డ్రైవర్లు, ఇలాంటి అందరూ పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసి చాలా వరకు నిర్బంధించారు. అలాంటి సమయంలో ఇంటర్నెట్ కూడా ఆపేయడం జరిగింది. ఇంటర్నెట్ ఆపేస్తే అంతా అయిపోతుందండి. పక్క జిల్లాల్లో ఉన్న సిట్టిబల్జులు, అలాగే ఈ కేసులు ఇరుక్కున్న కాపులు, అలాగే ఇతర దేశాల్లో ఉన్న అమలాపురానికి చెందిన వ్యక్తులు, ఫారిన్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా వేదికగా చేసుకుని అమలాపురంలో జరుగుతున్న అన్యాయాన్ని గట్టిగానే ప్రశ్నించడం అయితే జరిగింది. ఆ రోజు అరెస్ట్ అయిన బాధితులు ఇప్పటికీ ఆ బాధితులు నాతో మాట్లాడుతుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. వాళ్ళని అంతలా ఇబ్బందులు గురి చేశారు. ఒక వ్యక్తి అయితే తెల్లారితే తన చెల్లెలి పెళ్ళి, అలా పెళ్ళి ఉన్న సమయంలో వీళ్ళు వచ్చి దీనిని అరెస్ట్ చేసి తీసుకుపోయారండి. పెళ్ళి ఆగిపోయింది. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు మీ ఊహకే వదిలేస్తున్నాను, ఊహించుకోండి. అలాగే చాలామంది చాలా రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మన కోనసీమ జిల్లాలోని అక్కడే జగన్ అలియాస్ జగన్, అతని పేరు కూడా చాలామంది తెలీదు, జగన్ అనే అంటారు. అతను ఎంత వీరమ్మనంటే వైఎస్ఆర్సీపీకి ఎక్కడ 10-20 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ వైఎస్ఆర్సీపీ మీటింగ్ జరిగిన ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో సైకిల్ తొక్కుని మరీ వెళ్ళిపోతాడంటండి. అవసరమైతే నడిచి కూడా 10-15 కిలోమీటర్లు నడిచి కూడా మీటింగులకి హాజరైపోయి అంత జగన్ వీరమ్మ అని ఒక అతను అయితే ఉన్నాడు. ఆ యువకుడి పేరు కూడా జగన్ అనే అంటారు అందరూనే. మీకైతే నేను డిస్క్రిప్షన్లో అతని ఫోటో అయితే మీకు చూపిస్తాను, ఖచ్చితంగా చూపించాలి. సో అంత పార్టీ విధేయుడినే అరెస్ట్ చేశారు. సుమారు 100 రోజుల పాటు ఆ జగన్ అనే వ్యక్తిని నిర్బంధించారు. అతను ఎంత వీరమ్మనండి జగన్కి, వైఎస్ఆర్సీపీ పార్టీకి.
మా పార్టీ అని కూడా లేకుండా అన్యాయంగా అతన్ని అరెస్ట్ చేశారు. ఇది ఎందుకు చెప్తానంటే మీకు ఒక ఉదాహరణకి, అంటే అమాయకులను అరెస్టులు ఎందుకు చేశారని చెప్పి ఒక ఉదాహరణకి మీకు ప్రతిదీ నేను వివరించడం జరుగుతుంది. అలా అరెస్టులు జరిగిన తర్వాత కూడా ఇంకే పార్టీ న్యాయం చేస్తుందేమో, రేపన్న రోజు మా వాళ్ళ మీద కేసులు కొట్టేయాలి అని చెప్పి పోరాటానికి దిగారు వాసంశెట్టి సుభాష్ గారు. అరెరే! ఎప్పుడు సెట్టిబలి సామాజిక వర్గం యువత మనల్ని అంతలా ఆరాధిస్తారే, ఒక్కసారి పిలిపించి చూద్దాం, మనకు అండగా నిలబడతారా లేదా అనే చిన్న ఆలోచన మదిలో మెలిచింది వాసంశెట్టి సుభాష్ గారికి. అప్పుడే కోనసీమ వనసమారాధన అని చెప్పి అమలాపురం నడిబొడ్డులో పెట్టడం జరిగింది. సుమారు ఆ మీటింగ్‌కి 70,000 మంది పైగా రావడం జరిగింది సెట్టిబల్జులు. కేవలం ఒక్క అమలాపురం నుంచి 70,000 మంది వరకు ఆ మీటింగ్‌కు హాజరయ్యారు. ఒక్కసారిగా వైసీపీ పార్టీకి కనువింపు కలిగింది. ఎందుకంటే ఈ వాసంశెట్టి సుభాష్ అనే వ్యక్తి పిలిస్తే ఇంతమంది జనం హాజరయ్యారా ఒక్క ఊర్లో అప్పటికప్పుడు అంత తక్కువ టైంలో అని చెప్పి ఆలోచన వాళ్ళకు కూడా వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి వాసంశెట్టి సుభాష్ గారు, మా వాళ్ళని అమాయకుల్ని నిర్బంధించారండి మీరు. నిజమైన దోషులుంటే, తప్పు చేసి ఉంటే మీరు అరెస్టులు చేసుకోండి. కానీ దయచేసి అమాయకులను మాత్రం వదిలేయండి. వాళ్ళ మీద కేసులు కొట్టేయండి. వాళ్ళ మీద కేసులు కొట్టలేని పరిస్థితులు వస్తే గనక నేను పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి ఆ రోజే హెచ్చరించడం జరిగింది. ఆ విని వెంటనే పార్టీలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి త్వరలో కేసులు కొట్టేస్తున్నాము అమాయకుల మీద అని చెప్పి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అలా జరిగి చాలా కాలం గడిచింది. అంటే ఈ వనభోజనాలు పెట్టింది 2022 కార్తీక మాసంలో నవంబర్ నెలలో పెట్టడం జరిగింది. కానీ అప్పటి నుంచి కేసులు కొట్టేస్తామని అన్నారే తప్ప జీవో మాత్రం రాలేదు. అలా అలా సంవత్సరం గడిచిపోయింది. 2023 మళ్ళీ కార్తీక మాసం వచ్చింది. ఈసారి వనభోజనాల్లో మళ్ళీ కోనసీమ సెట్టిబల్జి వనభోజనాలు అని చెప్పి వాసంశెట్టి సుభాష్ గారు పిలిపివ్వడం జరిగింది. ఈసారి 70,000 లాస్ట్ ఇయర్ వస్తే ఈసారి మూడింతలు పెరిగిందండి. సుమారు 1,80,000 మంది పైగా హాజరయ్యారు. 2023 సంవత్సరం డిసెంబర్ 10న జరిగిన కార్తీక వనసమారాధనకి 1,80,000 మంది పైగా సెట్టిబలిజ సోదరీమణులంతా హాజరయ్యి ఈ మీటింగ్లో కూడా ఆ వేదికపై వాసంశెట్టి సుభాష్ గారు ప్రభుత్వాన్ని గట్టిగానే ప్రశ్నించడం జరిగింది. ఇంకెన్నాళ్ళు చూడాలి అమాయకుల్ని, మీరు తక్షణమే కేసులు ఎత్తేయాలని చెప్పి గట్టిగా ప్రశ్నించడం అయితే జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఇటీవల ఈ మధ్యకాలంలో ప్రభుత్వం అయితే అమాయకులపై కేసులు ఎత్తివేస్తున్నామని చెప్పి జీవో ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు వాసంశెట్టి సుభాష్ గారు. ఈయన ఇటీవల మీ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, నేను ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. దానికి కారణం మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టిన స్థానిక రాజకీయ వైఎస్సీపీ నాయకులకు మళ్ళీ టికెట్లు ఇవ్వడం, వాళ్ళకే మొగ్గు చూపడం నాకు మింగుడు పడడం లేదు. అలాగే మా కార్యకర్తలకు నచ్చడం లేదు. అలాగే అమలాపురం అల్లర్లో నలిగిపోయిన బాధితుల కుటుంబాలు కూడా నచ్చడం లేదు. వారి కోరిక మేరకు నేను ఈ పార్టీని వీడుతున్నాను అని చెప్పి రాజీనామా చేయడం జరిగింది. ఈ నెల 20వ తేదీన మండపేటలో జరిగే తెలుగుదేశం పార్టీ మీటింగ్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు మన వాసంశెట్టి సుభాష్ గారు. జనవరి 20వ తేదీ మండపేటలో జరిగే తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్న మా వాసంశెట్టి సుభాష్ గారికి జై సెట్టిబలిజ సంఘం తరపున మరియు జై సెట్టిబలిజ యూట్యూబ్ ఛానల్ తరపున ఆల్ ది బెస్ట్. అలాగే మీరు ఎమ్మెల్యేగా కూడా గెలిచి ఉన్నత పదవుల్ని
అధిరోహించాలని, ప్రజలకు మరెన్నో సేవలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై శెట్టి బలిజ యూట్యూబ్ ఛానల్. జై హింద్. జై శెట్టి బలిజ. ప్లీజ్ సబ్స్క్రైబ్ జై శెట్టి బలిజ యూట్యూబ్ ఛానల్. సైనింగ్ అవుట్. విజయ్ కండిపోయిన. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ని ఫాలో అవ్వండి.